నాకు తెలిసిన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఉన్నారు, ఆయన పేరు సుభాష్ పత్రి. ఆయన కళ అది స్పిరిచువాలిటీ సైన్స్ అవ్వాలని. స్పిరిచువల్ సైన్స్లో గురువు అనే పదం లేదు. సైన్స్ ఎక్కడైతే వస్తుందో అక్కడ గురువు అనే పదం లేదు. ఉదాహరణకి ఫిజిక్స్లో న్యూటన్ ఉన్నారు, న్యూటన్ మనం గురువు అంటామా స్వామి? అంటామా? అనం. అలాగే మ్యాథమెటిక్స్లో ఆర్యభట్ట ఉన్నారు, గురువు అంటామా మనం? అనము. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు, గురువు అంటామా మనం? అనం. అలాగే ఈ స్పిరిచువల్ సైన్స్ అనేది, సైన్స్ అంటే ఎప్పుడు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఉన్నదంతా ఒక్కటే. సీనియర్స్ జూనియర్స్ ఉంటారంతే ఇక్కడ, సీనియర్స్ జూనియర్స్. సో మనకి ఎంతోమంది స్పిరిచువల్ సైంటిస్టులు ఉన్నారు, కానీ వాళ్ళని గురువులుగా చూపించడం వల్ల ఈ రకరకాల విద్వేషాలు, ఈ మతాలన్నీ పుట్టుకొచ్చాయి. ఎక్కడైతే మతం అనే పదం ఉందో అక్కడ ఆధ్యాత్మికత లేదు. ఎవరు స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే యోగి వేమన స్పిరిచువల్ సైంటిస్ట్, వీర బ్రహ్మేంద్ర స్వామి స్పిరిచువల్ సైంటిస్ట్, యేసు ప్రభు స్పిరిచువల్ సైంటిస్ట్, మహమ్మద్ ప్రవక్త గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్, కబీర్ స్పిరిచువల్ సైంటిస్ట్, షిరిడి సాయి స్పిరిచువల్ సైంటిస్ట్. సో వీళ్ళందరూ స్పిరిచువల్ సైంటిస్ట్. ఏమిటబ్బా ఈ స్పిరిచువాలిటీ అంటే, దుఃఖంతో ఉన్నావు నువ్వు మనిషివి, దుఃఖాన్ని పోగొట్టుకోవాలి, అదే స్పిరిచువల్ సైన్స్. ఈయనకి దుఃఖం ఉంది, ఆయనకు దుఃఖం ఉంది, ఆయనకు దుఃఖం ఉంది, అన్ని చోట్ల ఉంది. గౌతమ్ బుద్ధుడు పరిశోధన చేసి కనుక్కున్నాడు, గొప్ప సైంటిస్ట్ ఆయన, స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన ఏం కనుక్కున్నాడు? దుఃఖం అన్ని చోట్ల ఉంది. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు దుఃఖం ఉంది, పెళ్లి చేసుకుంటే దుఃఖము, పెళ్లి చేసుకోకపోతే దుఃఖము, పిల్లలు పుడితే దుఃఖము, పిల్లలు పుట్టకపోతే దుఃఖము, డబ్బులు ఉంటే దుఃఖము, డబ్బులు లేకపోతే దుఃఖము, అవార్డు ఇస్తే దుఃఖము, అవార్డు ఇవ్వకపోతే దుఃఖము, అంతా దుఃఖం ఉంది. దుఃఖం సర్వత్రా ఉంది మనిషికి. ఎందుకు ఉంది మనిషికి దుఃఖం అంటే, మనసు ఉంది కాబట్టి. ఈ స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుందంటే, మనసు లేకుండా ఉంటే ఆ మిగిలేదే నువ్వు, ఆత్మ పదార్థాన్ని నువ్వు. స్పిరిచువల్ సైన్స్ ఫండమెంటల్ పాయింట్ ఇది. స్పిరిచువల్ సైన్స్ యొక్క ఫండమెంటల్ పాయింట్ ఏమిటబ్బంటే, మనం శరీరం కాదు, మనము ఆత్మ పదార్థము. ఇప్పుడు ఈ శరీరాన్ని కదుపుతుంది ఎవరు కదుపుతున్నారు? అది నువ్వు కదుపుతున్నావు, యు ఆర్ దట్. సో మనం ఇవన్నీ కూడా ఎవరెవరు రీసెర్చ్ చేసినా ఫైనల్గా ఏమిటంటే, మనం శరీరం కాదు, మనము ఆత్మ పదార్థము. ఆత్మ పదార్థానికి హిందూ ఏంది, ముస్లిం ఏంది, చౌదరి ఏంది, రెడ్డి ఏంది, ఎక్కడి నుంచి వచ్చాయండి ఇవన్నీ? కృష్ణుడంటే బుద్ధుడంట, బుద్ధుడంటే యేసు అంట, యేసు అంటే అల్లా అంట, అల్లా అంటే కృష్ణుడంట, అంతా ఒకటే అంటారో, రన్నలార ఒకటే అంతా అంటారో. ఇది స్పిరిచువల్ సైన్స్ ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ స్పిరిచువల్ సైన్స్లో వేషధారణలు ఏం లేవు. సైన్స్ ఇది. జటిలో ముండి లుంఛిత కేశ కాషాయాంబరి బహుకృత వేష పశ్యన్నపిచ నా పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. జటిలో ముండి నువ్వు ఇప్పుడు ఈ గడ్డంలో ఏమైనా ఆధ్యాత్మికత ఉందా? నా ఆధ్యాత్మికత, నేను వేసుకున్న బట్టలు స్వామీజీ ఈ కాషాయం ఆధ్యాత్మికత ఉందా అంటే, ఈ కాషాయం ఉంటే ఆధ్యాత్మికత, కాషాయం ఈ లోపల ఉందా ఆధ్యాత్మికత, ఈ బట్టల్లో ఉందా, ఆ తెల్ల బట్టల్లో ఉందా ఆధ్యాత్మికత? ఎక్కడుంది ఆధ్యాత్మికత? వేమన చెప్పారు, మనసులోన ముక్తి మరి ఒక్క చోటను వెదుకపోవాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి విశ్వదాభిరామ వినురేమ. ఎక్కడుంది ఆధ్యాత్మికత? లోపలుంది అంతా. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెతుకడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల దర్పంగా వశమే. శరీరాన్ని మోసే ఎద్దులా ఉన్నావురా నువ్వు. ఏమిటి ఒక ఎద్దుకి ఒక మనిషికి తేడా? ఆధ్యాత్మిక శాస్త్రము. ఎక్కడైతే ఆత్మజ్ఞానం వస్తుందో, ఎలా వస్తుంది ఆత్మజ్ఞానము? పుస్తకాలతో వస్తుందండి. ఆయన 100 పుస్తకాలు రాశాడు, పుస్తకములు చదివా పూర్ణత్వం అవ్వదు, హృదయ సంపుటములు చదవవలయు. పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మ చేర్చును. ఏమిటి పారిశుద్ధ్యము? ఇది పారిశుద్ధ్యం కావాలి, మనసు శూన్యం కావాలి, హృదయ సంపుటములు కావాలి. పుస్తకములు కాదు, పుస్తకం చదవాలి కానీ ధ్యానం చేయాలి. హృదయ సంపుటం ఎలా వస్తుంది? ఎలా హృదయం ఇచ్చుకుంటుంది? గంటలు 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 కూర్చుంటే అది వస్తుంది. ఎవడున్నాడు కూర్చోబెట్టేవాడు? మా సుభాష్ పత్రి గారు ఆయన జీవితాంతం చేసిన పని ఏంటంటే, ఎవరు ఆయన దగ్గరికి వస్తే ఫస్ట్ కూర్చోరా
గంట సేపు ఉపన్యాసం, తర్వాత ప్రవచనం. ముందు కూర్చో. ఫస్ట్ ప్రాక్టీస్, ఆఫ్టర్ ద థియరీ. దట్ ఈజ్ స్పిరిచువల్ సైన్స్. ఫస్ట్ కూర్చో. ఇది స్విచ్ ఆఫ్ అవ్వకుండా నీకు ఏమీ రాదు. కాబట్టి అది స్పిరిచువల్ సైన్స్ మనకి బోధిస్తుంది. ఈ విడదీసేది ఎప్పుడు స్పిరిచువల్ సైన్స్ కాదు. ఎవరు వసుదైక కుటుంబం అంటే ఏమిటండి? సుభాష్ పత్రి గారు ఒకసారి అమెరికాకు పోయారు. ఆయన అడిగారు, మీకు ధ్యాన ప్రచారము ఇండియాలో బాగుందా అమెరికాలో బాగుందా అని అడిగారు. ఆయన ఏమన్నాడంటే, ఇండియానా అమెరికానా అవి ఎక్కడున్నాయండి, నేను ఎప్పుడు వినలేదు, భూమండలం ఒకటే నాకు తెలుసు అన్నాడు ఆయన. అది వసుదైక కుటుంబం అంటే. సో ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుంది? పీసు ఫస్ట్ లోపల పీస్ రావాలి. మనం మానసిక రోగాలతో ఉన్నాం. అన్నీ మానసిక రోగాలే. ఒక మనిషిని భరించలేం మనం, తోటి మనిషిని భరించలేం మనం, ఒక మనిషితో కలగలిసి ఉండలేం మనం. మానసిక జాడ్యాలు, అది పోగొట్టుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గము. వేర్ దేర్ ఈజ్ నో మెడిటేషన్ దేర్ ఈజ్ నో స్పిరిచువాలిటీ. మెడిటేషన్ లేకుండా ఎక్కడా రాదు ఆధ్యాత్మికత. యేసు ప్రభు గ్రేట్ మెడిటేటర్, జీసస్ క్రైస్ట్, ఆది శంకరాచార్య గ్రేట్ మెడిటేటర్. ఎక్కడి నుంచి చెప్పాడు ఆయన ఏం చెప్పారు ఆది శంకరాచార్య? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఈ చిత్తము నిశ్చలంగా కాకపోతే అది ముక్తి లేనట్టు, అది పశు జీవితం. అది ఎప్పుడైతే ఈ చిత్తము నిశ్చలమైందో అది పశుపతి జీవితము. ఎవరైతే ఆ సెల్ఫ్ కమాండ్ సంపాదించుకుంటాడో వాళ్ళందరూ స్పిరిచువల్ సైంటిస్ట్. సెల్ఫ్ కమాండ్ సంపాదించుకోలేదనుకోండి ఏమీ లాభం లేదు మళ్ళీ. కాబట్టి ఈ ఫండమెంటల్ ట్రూత్ని మనము, ఈ ఫండమెంటల్ విషయాలన్నీ, ప్రాథమికమైన విషయాలు మనము రీసెర్చ్ చేయాలి. నీకు ఆధ్యాత్మికత కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కూర్చో, ఆసనంతో మొదలవుతుంది. తర్వాత ఏం చేయాలి? మనసు శూన్యం చేయాలి. ఎలా మనసు శూన్యం అవుతుంది? మంత్రం పట్టుకుంటే మనసు శూన్యం కాదు. వీరబ్రహ్మస్వామి చెప్పారు, మంత్రతంత్రములందు మహిమ లేదు, మనుత్రాయతి ఇది మంత్ర. అంటే మనసుతో చేసేది మంత్రం, మనసు అవతలకు పోయే చేసేది ధ్యానము. బియాండ్ మైండ్ పోవాలి మనం. మంత్రతంత్రములందు మహిమ లేదు. మంత్రాలకు చింతకాయలు రాలవు అని చెప్పారు. చింత అంటే ఏమిటి? బాధలు, దుఃఖం. కాయం అంటే శరీరం. ఈ కాయం యొక్క దుఃఖం ఎలా పోతుంది? ఆ మంత్రాలతో పోదు. ఆ మనస్సుని శూన్యం చేస్తే పోతుంది. దాని యోగ చిత్త వృత్తి నిరోధ అని సింపుల్గా చెప్పారు. ఈ అన్నీ ఎప్పుడు కూడా సైంటిస్ట్ ఎప్పుడు చాటభారతాలు చెప్పడు. ఒక సింపుల్ ఫార్ములా ఈజ్ కొట్టి ఎంసీ స్క్వేర్ అంటాడు అంతే. సూత్రం ఇస్తాడు. వేమన 100 పుస్తకాలు రాయలేదు, 100 పద్యాలు ఇచ్చాడు, అంటే 100 సూత్రాలు ఇచ్చాడు. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మొక్కవలదు వెర్రి మూడులారా, కుళ్ళ మందు దైవం ఉంటుట తెలియరో విశ్వదాభిరామ వినురవేమానిచ్చారు. ఇవన్నీ అంటే సూత్రాలు ఇవన్నీ. కాబట్టి మనం సూత్రాలను పట్టుకోవాలి. ఆధ్యాత్మిక సూత్రాలని అధ్యయనం చేసేవాడే స్పిరిచువల్ స్టూడెంట్. స్పిరిచువల్ స్టూడెంట్ అయిన వాడు స్పిరిచువల్ సైంటిస్ట్ అవుతాడు. స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే తన దుఃఖాన్ని తాను పోగొట్టుకుని పక్కవాడికి ఏ దుఃఖం కలిగించకుండా ఇది ఒకటే, ఈ రెండు ఒకటి. ఎందా చెప్పుకున్నాగా, కృష్ణుడు అంటే బుద్ధుడంట, బుద్ధుడు అంటే యేసు అంట, యేసు అంటే అల్లా అంట, అంతా ఒకటేనంట, ఒకటే అంతానంట. ఇది అర్థం చేసుకోవడం, అది ఆ స్పిరిచువల్ సైన్స్ సుభాష్ పత్రి గారు అది కళ్ళలుగా అన్నాడు. కాబట్టి మనము ఈ గురువు ఇదంతా తీసేయాలి. ఇవన్నీ ఒకరి మీద ఒకరు ఆధారపడడం అనేది ఉండకూడదు. ఆధ్యాత్మికతే కాదు ఆధారపడడం అనేది, నేర్చుకోవాలి అంతే. ఐన్స్టీన్ దగ్గర నేర్చుకోవాలి. ఐన్స్టీన్ భజన చేయకూడదు. న్యూటన్ దగ్గర నేర్చుకోవాలి. న్యూటన్ భజన చేయకూడదు. ఒక వంట మనిషి దగ్గర నుంచి వంట నేర్చుకుంటాం, వంట మనిషి భజన చేస్తాం ఏంటి? క్రికెటర్ దగ్గర క్రికెట్ నేర్చుకుంటాం, క్రికెటర్ భజన చేస్తామా? స్థితప్రజ్ఞానంద దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకోవాలి. స్థితప్రజ్ఞానంద భజన చేయకూడదు. భజన చేస్తే మూర్ఖుడు. ఒక మనిషికి భజన చేస్తే ఆయన భజన కోరుకుంటాడండి యోగీశ్వరుడు. శివుడు భజన కోరుకోడు, వెంకటేశ్వర స్వామి భజన కోరుకోడు. ఆయన ఏం కోరుకుంటాడు? నువ్వు కూడా నాలాగవరా, అది ఆయన కోరుకునేది. ఒక పిల్లాడిని ఆ తండ్రి, ఒరే నాకు భజన చేయని ఏ పిల్లాడిని నన్ను అడుగుతాడు తండ్రి. ఏ తండ్రి ఏ పిల్లాడిని భజన చేయమని అడగడు. ఏం అడుగుతాడు? నువ్వు నాలాగవరు, నాకన్నా గొప్పవాడు అవరా అంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? తలలు బోడు చేసుకుంటున్నాము, తలపులు బోడు చేసుకోవట్లేదు. తలలు బోడు కాదు, తలపులు బోడవ్వాలి. తలపులు అంటే ఆలోచనలు. తలలు బోడు కాదు, తలపులు బోడవ్వాలి. అది
ఒక చిన్న సూత్రం చెప్పారు ఓ యోగీశ్వరరాలు. ఆవిడేం చెప్పిందంటే, ఎంత గొప్ప సైంటిస్ట్ చూడండి. కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు. కూర్చుంటే కుప్పలు, చెప్పండి, కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు. కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు. కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు. అది సింపుల్ సూత్రం. ఆ సూత్రాన్ని పట్టుకోవాలి, ఏదో మూలకు పోవాలి, కూర్చోవాలి, ఇంట్లో వంట చేసుకోవాలి, లేదా ఉద్యోగం అయిపోయి సాయంత్రం ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చాక అన్నీ బదులు పెట్టేయాలి. ఎప్పుడూ పెళ్ళం పిల్లలేనా? 24 గంటలు 24 గంటలు డబ్బు సంపాదనేనా? 24 గంటలు వ్యాపకమేనా? అన్నీ ఉండాలి. కానీ ఒక కాసేపు 3 గంటలు నీకోసం నువ్వు అన్నీ పక్కన పెట్టేయి. ఎవడు కొడుకు కాదు నీకు. కస్త్వం కోహం కుతాయాత కామే జనని కోమే తాత. ఎవడు నీ తండ్రిరా? ఎవడు నీ తల్లిరా? ఎవడు నీ కొడుకు? నువ్వు కొడుకు అనుకుంటున్న కొడుకు వల్ల నీకు తీవ్రమైన దుఃఖం వస్తుంది. ఒకరోజు గుర్తుపెట్టుకో. నువ్వు తండ్రి అనుకుంటున్న తండ్రి వల్ల నీకు దుఃఖం వస్తుంది. వాళ్ళు నీ ద్వారా వచ్చారంతే, నీ ద్వారా ఈ భూమి మీదకి వచ్చారంతే. ఇది ఒక 3 నెలల ముచ్చట. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఆధ్యాత్మిక శాస్త్రము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట నడిమి పని నాటకము. అది విషయం. ఇది అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మిక శాస్త్రము. ఇది ఎవరు అర్థం చేసుకున్న వాడికి, నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, నీ దుఃఖం పోగొట్టుకుంటావు. లేదంటే జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. పుడతానే ఉంటావు. ఒక జన్మలో హిందూగా పుడతావు, ఒక జన్మలో క్రిస్టియన్గా పుడతావు, ఒక జన్మలో ముస్లింగా పుడతావు, ఒక జన్మలో రాజుగా పుడతావు, ఒక జన్మలో పేదగా పుడతావు. పుడతావు చేస్తావు, పుడతావు చేస్తావు. చావు పుట్టుక గురించి తెలుసుకోవాలి. చదువు చదవనేల, సన్యాసి కానేల, షణ్మతములు చిక్కి చావనేల, చావు పుట్టుక లేని చదువేల చదువురు అని చెప్పారు. ఆమె చావు ఏమిటి, పుట్టుక తెలియదు. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఆ చావు పుట్టుక లేని చదువు చదివినప్పుడే మనము సరి అయిన ఆనందంలోకి వస్తాము. లేకపోతే అంతా మళ్ళీ ఎక్కడేసినా ఈ క్షణం బాగుంటుంది, అవార్డు ఇస్తే ఆనందము, అవార్డు తీసేసుకుంటే దుఃఖం వచ్చేస్తుంది. ఓకే, పెళ్ళి అయితే ఆనందము, పెళ్ళ వదిలిపెట్టేది వెళ్ళిపోతే మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది. కాబట్టి అన్నీ సుఖ దుఃఖాలకి కారణము చావు పుట్టుక లేని చదువు మనం చదవకూడదు. అది విషయం. తర్వాత ఏ మనిషి అయితే మాంసం తింటున్నాడో ఆ మనిషి ఆ బ్రతుకు నీచమైన బ్రతుకు. ఎవరైనా కానివ్వండి, నువ్వు హిందూ సమాజంలో ఉన్నావా, ముస్లిం సమాజంలో ఉన్నావా, క్రిస్టియన్ సమాజంలో ఉన్నావా, రెడ్డి సమాజంలో, రాజు సమాజంలో ఉన్నావా, నువ్వు ఏ సమాజంలోనే ఉండు, రక్తపు కూడి ఏమిటండి? ఆ రక్తం తినడం ఏమిటి? అది ఏం పదార్థం తింటున్నావు తెలియదా నీకు? ఇంగిత జ్ఞానం లేదా? మినిమం కామన్ సెన్స్ లేదా? గొప్ప 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 విషయాలు అంటావే, కడుపులో పెడుతున్నావు, ఏం పెడుతున్నావు తెలియదా నీకు? ఆ ప్రాణి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదా? ఆ పదార్థం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదా? దాని పీకకు వస్తే వస్తుందా నీకు తెలీదా? నీకు బిడ్డలు లేరా? నీ బిడ్డ పీకకు వస్తే నువ్వు ఊరుకుంటావా? ఇది ఎప్పుడు అర్థమవుతుంది మనకి? తెల్లారు లేస్తే హిందూ అంటాము, ముస్లిం అంటాము, క్రిస్టియన్ అంటాము, ఏదేదో అంటాము. కానీ కనీసమైన విషయం, ఒక ప్రాణము తీయకూడదన్న కనీస విషయము తెలియకపోతే మనిషి అధమాతమా జాతి అని చెప్పారు. అధమాతమా జాతి. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండ కూరుటకును వండి తినేడివాడు వసుధ చండాలుడు. విశ్వదాభిరామ వీర. పరశరీరమును స్వశరీరముగా తలచువాడు హింస సలుపబోడు. హింస సలుపనెట్టి విజ్ఞుడే బ్రహ్మ. కాళికాంబ హంస కాళికాంబ. ఆ అన్నం కంచంలో ఎందుకురా మాంసం నీకు? అది అన్నం కంచమా? అది చెప్పండి. అశుద్ధ కంచమా, అన్నం కంచమా? మాంసం అంటే అశుద్ధం రా. ఇది అర్థం చేసుకోవాలి మనము. ఇది లేనప్పుడు ఏమీ లేనట్టే. కాబట్టి దయచేసి అందరూ దీన్ని అర్థం చేసుకుని తక్షణమే, ఈ క్షణమే, ఇప్పుడు ఈ మాస్టర్ నాన్ వెజ్ తింటున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ క్షణమే డెసిషన్ తీసుకోవాలి. మన ఎక్స్మేయర్ గారు మాంసం తిన, ఈ క్షణమే మాంసం వదిలిపెట్టేస్తాను నేను అని నిర్ణయం తీసుకోవాలి మనం. రేపు ఎల్లుండో కాదు, ప్రతి మాంసం ముక్కకి సమాధానం చెప్పాలి. ఇంకొక రోజు తిన్నావు అనుకో, ఇంకొక 4 ముక్కలు తింటావు, ఆ ముక్కకు సమాధానం చెప్పాలి కదా. ఒక రోజు వస్తుంది కదా.
కాబట్టి తక్షణమే మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకొక దెబ్బ. మాటతో వినాలి. వినలేదనుకోండి ఏమవుతుంది? దెబ్బ తగులుతుంది. ఎలాంటి దెబ్బ తగులుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, లేదా చెట్టు అంత కొడుకు చస్తాడు, జీవితాంతం ఏడవలసి వస్తుంది వాడిని తలుచుకుంటూ. దెబ్బ తింటావు, లేదా క్యాన్సర్ వస్తుంది, షుగర్ వస్తుంది, కిడ్నీలు పోతాయి, రెండు దెబ్బ తగులుతుంది. కాబట్టి ఆ మాటతో వినాలి. వేమని చెప్పాడు కదా, ఓహో వండి తినేడు వాడు వసుధ చండాలుడా, ఎస్ ఈ రోజు నుంచే నేను మాంసం వదిలిపెట్టేస్తాను. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈక్యూ ఫర్ పీస్ ఆర్గనైజేషన్ ద్వారా మ్యాట్ పెర్ల్స్టీన్ గారు అమెరికా నుంచి, ఆయన వెజిటేరియన్, గట్టిగా చెప్పట్లు కొడదాం. ఆయన కనుక వెజిటేరియన్ కాకపోతే మనం ఈ అవార్డు తీసుకోం మనం ఈరోజు, ఆయన వెజిటేరియన్ కాకపోతే. కాబట్టి వాళ్ళు ఇంకా స్పిరిచువల్ సైన్స్ మీద రీసెర్చ్ చేయాలి. మెడిటేషన్ యాడ్ చేస్తేనే స్పిరిచువల్ సైన్స్ అవుతుంది, లేకపోతే అవ్వదు. స్పిరిచువల్ సైన్స్ అంటే గంధాలకు సంబంధించింది కాదు, థియరీకి సంబంధించింది కాదు. ఎక్కడ మెడిటేషన్ ఉంటుందో, వేర్ దేర్ ఈజ్ మెడిటేషన్ దేర్ ఈజ్ స్పిరిచువల్ సైన్స్, వేర్ దేర్ ఈజ్ నో మెడిటేషన్ దేర్ ఈజ్ నో స్పిరిచువల్ సైన్స్. అండర్స్టాండ్ మ్యాట్ జీ?